ఢిల్లీలో ఏఐసీసీ హైకమాండ్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ విస్తరణ, డీలిమిటేషన్ అంశంపై చర్చించారు. ఉగాది నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు మంత్రులు. ఎల్ఆర్ఎస్ గడువు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో 11,298 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తుమ్మలకు ప్రాథమిక నివేదిక అందింది. రైతులకు త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఉన్నారు. డీలిమిటేషన్, మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. డీలిమిటేషన్ పై రెండో సమావేశం హైదరాబాద్ లో నిర్వహిస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించగా ఏప్రిల్ 15న ఈ భేటీ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేట్ని నియమించాలని సీఎస్ ను ఆదేశించారు. అసెంబ్లీ హాల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఇప్పటి వరకు జరిగిన సహాయక చర్యల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు అధికారులు. కేంద్ర రాష్ట్రాలకు చెందిన వివిధ విభాగాలతో పాటు ప్రైవేట్ సంస్థలన్నీ కలిపి 25 ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. మొత్తం 700 మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నట్లు సీఎంకు వివరించారు అధికారులు. కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు సీఎం. నిపుణుల కమిటీ సూచనలు తీసుకుంటూ రెస్క్యూలో ముందుకెళ్లాలన్నారు. మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగించాలన్నారు సీఎం రేవంత్. మార్చి 21 నుంచి 23 వరకు కురిసిన వడగళ్ల వాన్లకు జరిగిన పంట నష్టంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రాథమిక నివేదిక అందించారు వ్యవసాయ శాఖ అధికారులు. 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా తుది నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు తుమ్మల. పూర్తి నివేదిక అందిన తరువాత పరిహారం చెల్లింపుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఉగాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనుందని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి వ్యవసాయ మార్కెట్లో రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు కోమటిరెడ్డి. రైతులు ఎప్పుడూ వరి పంటనే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. తెలంగాణ జిల్లాలో నెంబర్ 1 గా పేమెంట్ లో గానీ ధాన్యం సేకరణలో ఫాస్ట్ గా చేసిన జిల్లాగా మంచి పేరున్నది. ఈసారి కూడా అందుకని అడ్వాన్స్ గా మనం ఓపెన్ చేసుకుంటాం. అడ్వాన్స్ అంటే ఆల్రెడీ కొన్ని వచ్చినాయి ధాన్యం. ఇంకా 15-20 రోజులు అయితే వచ్చే వారంకి వెళ్ళి పెరుగుతుంది. ఇంకా కొద్దిగా నీరు అవసరం ఉంటే 2 days బ్యాకే మన శ్రీశైలంకి వెళ్ళి మన ఐడల్ జనరేషన్ జల ఉత్పత్తి, మన విద్యుత్ ఉత్పత్తి చేసి వాటర్ సాగర్ రిలీజ్ చేసి ఏఎంఆర్ తీసుకొచ్చి ఏఎంఆర్ నింపడంతో పాటు ఇంకా డిస్ట్రిబ్యూటర్ కూడా నిలిచే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. చిట్చాట్ లో మంత్రి పొంగులేటి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఎల్ఆర్ఎస్ గడువు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. మార్చి 31లోగా చేసిన వారికి 25% డిస్కౌంట్ ఇస్తామన్నారు. త్వరలో భూ విలువలు పెంచబోతున్నామన్నారు. భూ సర్వే కోసం ప్రతి మండలానికి సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్లను నియమిస్తామని, రాష్ట్రంలో ఉన్న 6,000 మంది లైసెన్స్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి అన్నారు పొంగులేటి. మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు. మిచిగాన్ లో జూలై 3 నుంచి 2 రోజుల పాటు జరగనున్న 24వ తానా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. అసెంబ్లీకి హాజరు కాని మాజీ సీఎం కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాదయాత్రగా హైదరాబాద్ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ కన్ఫర్మ్ అయింది. వచ్చే నెల 15 నుంచి 23వ తేదీ వరకు జపాన్ లో పర్యటించనున్నారు సీఎం.